హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో అండి. ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీతో షేర్ చేస్తానండి. సింపుల్ లైట్ వెయిట్ సిల్క్ శారీతో అండి ఈ లాంగ్ ఫ్రాక్ ఇక్కడ నేను స్టిచ్ చేశాను. సో ఆ శారీకి ఏదైతే బ్లౌజ్ పీస్ వస్తుంది కదా, ఆ బ్లౌజ్తో నేను నెక్ దగ్గర ఫ్రిల్స్ రెడీ చేశానండి 2 లేయర్స్గా. సో చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా మీకు అర్థమవుతుంది. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఈ బ్యూటిఫుల్ ఫ్రాక్ని ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకోండి. సో దీనికోసం నేను ఒక సిల్క్ శారీ తీసుకున్నానండి, లైట్ వెయిట్ సిల్క్ శారీ ఇది. అలాగే 4 మీటర్ లైనింగ్ ఇక్కడ యూస్ చేస్తున్నాను నేను. సో ఫస్ట్ నేను శారీ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. శారీ ఇలాగ ఓపెన్ చేస్తే ఇలా చూడండి, ప్లెయిన్ బ్లౌజ్ పీస్ వచ్చింది దీనికి. అలాగే శారీ అంతా ఫ్లోరల్ డిజైన్ వచ్చిందండి, పూర్తిగా ఫ్లోరల్ ప్రింట్లో చాలా బ్యూటిఫుల్గా ఈ శారీ ఉంది. ఎక్కువ వెయిట్ కూడా లేదు కాబట్టి ఫ్రాక్ రెడీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ని ఈ శారీ నుంచి సెపరేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బాడీ పార్ట్ ఫస్ట్ కట్ చేసుకోవాలండి. సో 4 ఫోల్డ్లో నేను కాటన్ క్లాత్ ఇక్కడ తీసుకున్నాను. ఆ లైనింగ్లోనే నేను ఒక 1 మీటర్ క్లాత్ని 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకుని ఫస్ట్ బాడీ పార్ట్ మనం సెపరేట్గా యాడ్ చేయాలి కాబట్టి బాడీ పార్ట్ మెజర్మెంట్ 14 ఇంచెస్ నేను పెడుతున్నాను. సో 14 ఇంచెస్లో 1 ఇంచ్ ప్లస్ చేసుకుని 15 దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుంటున్నాను. సో ఈ లాంగ్ ఫ్రాక్కి బాడీ మనం సెపరేట్గా యాడ్ చేయాలి కాబట్టి బాడీ పార్ట్కి మనం మెజర్మెంట్స్ ఇక్కడ సెట్ చేసుకోవాలి. హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ పెట్టుకోవాలండి. 16 ఇంచెస్ షోల్డర్ ఉంది. షోల్డర్ని 16లో హాఫ్ నేను 8 దగ్గర షోల్డర్ మార్కింగ్ చేసుకున్నాను. అలాగే ఆర్మ్ రౌండ్ కోసం పైనుంచి కిందికి కూడా 8 దగ్గర మార్క్ చేసుకున్నానండి. అంటే షోల్డర్ మీరు ఎంత పెట్టుకుంటే అంతే మీరు ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం కూడా మార్కింగ్ చేసుకోండి. అంటే ఇది బోట్ నెక్ కాబట్టి నేను హాఫ్ ఆఫ్ ద షోల్డర్ ఇక్కడ తీసుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్ బ్రాడ్ను 4.5 ఇంచెస్ పెట్టుకుంటున్నానండి. అలాగే బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా నేను 4 ఇంచెస్కి డ్రా చేసుకుంటాను. షోల్డర్ని ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకున్నాను ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ ఏదైతే నెక్ లెంత్ పెట్టుకున్నానో అక్కడ మనం లైన్ డ్రా చేసుకుని ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి. చేసుకుని ఇక్కడ ఒక బోట్ షేప్లో మీరు బోట్ షేప్ వచ్చే వరకు డ్రా చేయండి ఫ్రెండ్స్. సో ఇలా మనం డ్రా చేసిన తర్వాత మెజర్మెంట్లు ఫుల్ చెస్ట్ మెజర్మెంట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఫుల్ చెస్ట్ 4th పార్ట్ ఇక్కడ పెట్టుకోవాలండి. ఫుల్ చెస్ట్ ఇక్కడ 42 ఇంచెస్ అండి. 42ని 4తో డివైడ్ చేస్తే 10.5 వస్తుంది. 10.5 ఫుల్ చెస్ట్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే వెస్ట్ 38 ఇంచెస్ అండి. 38 4th పార్ట్ 9.5 దగ్గర మార్క్ చేసి కింద మనం 1 ఇంచెస్ డాట్స్ కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలండి. సో బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా 1 ఇంచెస్ డాట్స్ వస్తుందండి. సైడ్కి ఇలాగ ఒక రౌండ్ షేప్ ఇవ్వండి ఫ్రెండ్స్. సో ఇలా మనం బాడీ పార్ట్ని డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ కొద్దిగా డీప్ వస్తుంది కాబట్టి ఒక 1 ఇంచెస్ లోపలికి ఒక లైన్ డ్రా చేసుకుని కొద్దిగా డీప్ తీసుకోవాలి మనం. ఇలాగ మనం బాడీ పార్ట్ని మెజర్మెంట్స్ పెట్టుకుని ఇలాగ మనం కటింగ్ చేసుకోవాలండి. సో నెక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను నెక్ కటింగ్ చేసుకున్నాను. తర్వాత బ్యాక్ పార్ట్ని బయటికి తీసేసి మనం ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డీప్ తీసుకోవాలండి. సో ఇక్కడ నేను ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ని డీప్ తీసుకుంటున్నాను. ఇలా రౌండ్ షేప్లో మనం కట్ చేసిన తర్వాత ఇక్కడ డాట్స్ కోసం అండి 4 ఇంచెస్ దగ్గర ఫోల్డెడ్ సైడ్ దగ్గర నుంచి మార్క్ చేసుకుని మనం డాట్స్ కోసం ఇక్కడ కట్ పెట్టుకోవాలి. మిగిలిన లైనింగ్లో మనం ఫ్లేయర్ పార్ట్ కట్ చేసుకోవాలండి. ఫ్లేయర్ పార్ట్ ప్యానల్స్లో మనం కటింగ్ చేసుకోవాలి. సో 8 ప్యానల్స్గా మనం ఇక్కడ ఫ్లేయర్ పార్ట్ని కటింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను మిగిలిన లైనింగ్ అంతా 4 ఫోల్డ్ చేసుకుని పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత బాడీ పార్ట్ దగ్గర మనం వెస్ట్ మెజర్మెంట్ చేసుకోవాలండి. సో పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి 13 ఇంచెస్ వస్తుందండి. సో 1 ఇంచెస్ డాట్స్లో పోతుంది కాబట్టి 12 ఇంచెస్ పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి ఉందండి. పూర్తిగా రౌండ్ వెస్ట్కి 4th పార్ట్ అండి 12 ఇంచెస్. సో మనం పూర్తిగా రౌండ్ వెస్ట్కి మనం మెజర్ చేసి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేయాలి కాబట్టి 12ని మనం 4తో మల్టిప్లై చేయాలంటే 48 ఇంచెస్. సో 48ని మనం ఎన్ని ప్యానల్స్ అయితే ఇక్కడ కటింగ్ చేసుకుంటామో అన్ని ప్యానల్స్తో డివైడ్ చేసుకోవాలి. సో 48ని మనం ఇక్కడ 8 ప్యానల్స్తో అంటే 8తో డివైడ్ చేసుకుంటే ఇక్కడ 6 ఇంచెస్ వస్తుందండి. ఇక్కడ మీరు లైనింగ్ లెంత్ అయితే అండి ఫుల్ ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉంటుంది దాంట్లో మీరు బాడీ పార్ట్ని మైనస్ చేసి తీసుకోవాలండి. ఫుల్ ఫ్రాక్ లెంత్
56 ఇంచెస్ ఉందండి. సో 56లో 14 ఇంచెస్ మనం బాడీ పార్ట్ సెపరేట్గా యాడ్ చేస్తాం కాబట్టి 14 ఇంచెస్ని మైనస్ చేసేసుకోవాలి. సో ఇక్కడ 42 ఇంచెస్ వస్తుంది. సో 42 ఇంచెస్లో కూడా ఒక 1 ఇంచ్ తగ్గించే మీరు లైనింగ్కి లెంత్ మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇలా మీరు 8 ప్యానల్స్గా ఇక్కడ క్రాస్గా మార్క్ చేసుకుని ఇక్కడ ఈ లైనింగ్ని కట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకున్నానండి కుట్లకి మార్జిన్ కోసం. ఫోల్డెడ్ సైడ్ అయితే నేను కట్ చేయను కాబట్టి అక్కడ నేను తీసుకోలేదు ఎక్స్ట్రా మార్జిన్. ఇక్కడ హాఫ్ ఇంచ్ కుట్లకి మార్జిన్ తీసుకున్నాను. ఇప్పుడు నేను లైనింగ్ కటింగ్ చేసుకుంటున్నానండి. ఇలా ఉంటుందండి. మిడిల్ పార్ట్ కట్ చేయకండి. అలాగే మిగిలిన పార్ట్స్ ఏదైతే ఉంది అదంతా సైడ్ యాడ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. సో మీకు ఎలాగ యాడ్ చేయాలో ఇప్పుడు ఒకసారి చూపిస్తాను నేను. ఫస్ట్ మనం ఈక్వల్గా ఇలా మొత్తం పెట్టి ఇలా కొద్దిగా రౌండ్ షేప్ కింద ఇవ్వండి ఫ్రెండ్స్. ఇచ్చిన తర్వాత ఫోల్డెడ్ సైడ్ మిడిల్ పార్ట్ కాకుండా సైడ్ పార్ట్ ఏమైనా ఫోల్డ్స్ ఉంటే అవి కట్ చేసుకొని సెపరేట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఇక్కడ లైనింగ్ని యాడ్ చేసుకోవాలండి. సో ఇలాగా మిడిల్లో 2 ప్యానల్స్ అంటది కానీ మిడిల్లో జాయింట్ ఉంది. సైడ్ అయితే జాయింట్స్ వస్తాయండి. సో ఫస్ట్ సారీలో నేను బ్లౌజ్ పీస్ని సెపరేట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చేసుకుని తర్వాత ఫస్ట్ బాడీ పార్ట్ ఏదైతే మనం కట్ చేసామో సారీని ఇలాగా ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసుకుని మళ్ళీ కిందకి ఇంకోసారి ఫోల్డ్ చేసుకోవాలి. 4 ఫోల్డ్ చేసుకుని తర్వాత సిల్క్ సారీ కాబట్టి కొంచెం నీట్గా సెట్ చేసి పెట్టుకోవాలండి. ఫోల్డెడ్ సైడ్ టు ఫోల్డెడ్ సైడ్ పెట్టుకుని బాడీ పార్ట్ని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత పూర్తిగా మిగిలిన శారీ అంతా నేను ఇక్కడ ఇలా చూడండి లెంత్ వైజ్ పూర్తిగా శారీని డబల్ ఫోల్డ్ చేసుకున్నానండి. సో డబల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక కార్నర్ని మీరు ఇలా పెట్టుకోండి ఫ్రెండ్స్. పట్టుకున్న తర్వాత ఇలాగ కోన్ షేప్లో మీరు ఫోల్డ్ చేసుకోవాలండి. సో చూడండి పూర్తిగా సెట్ చేసి పెట్టుకోవాలి. షేప్ని ఇలా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకున్న తర్వాత కింద ఏదైతే క్లాత్ ఉంది కదా అది మీరు ఇలా తీసుకొచ్చి కింద ఇలా ఫోల్డ్ చేసి పెట్టాలండి. అంటే జాయింట్స్ కూడా వచ్చేసి ఇలాగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి. సెపరేట్గా కట్ చేసి యాడ్ చేయకుండా ముందే కటింగ్ అయిపోయేలాగా అలా ఫోల్డ్ చేసుకుంటే అందులోనే మీకు జాయింట్స్ కూడా కటింగ్ అయిపోతుంది. సో పైన కోన్ షేప్ ఏదైతే ఉంది అక్కడ మనం బాడీ పార్ట్ని ఇక్కడ పెట్టుకోవాలి. సో మనం బాడీ పార్ట్ వెస్ట్ ఇక్కడ మెజర్ చేస్తే అండి 13 ఇంచెస్ పూర్తిగా ఎక్స్ట్రా మార్జిన్తో కలిపి ఉంది. సో 1 ఇంచెస్ డాట్స్ వేసేస్తాం కాబట్టి ఇక్కడ 12 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేస్తానండి. కోన్ షేప్లో నేను 12 ఇంచెస్ దగ్గర ఇక్కడ టేప్ని పెట్టుకుంటున్నాను. అంటే వెస్ట్ మెజర్మెంట్ మనం ఇక్కడ ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ లైన్ డ్రా చేసుకోవాలండి. ఫస్ట్ స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత పైన కోన్ షేప్ దగ్గర నుంచి ఒక రౌండ్గా షేప్ వచ్చేలాగా మీరు ఇలా మెజర్ చేస్తూ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం ఫ్లేయర్ లెంత్ పెట్టుకోవాలండి. ఫ్రాక్ ఫ్లేయర్ లెంత్ క్యాలిక్యులేషన్ చెప్పింది కదా 42 ఇంచెస్ అండి. సో 42 ఇంచెస్ కన్నా కూడా మీరు ఒక 1 ఇంచెస్ ఎక్స్ట్రాని ఇక్కడ తీసుకోవాలి. సో కుట్లకి మార్జిన్ కోసం. సో నేను మీకు చెప్పాను కదా బాడీ పార్ట్ని సెపరేట్ చేసుకుని ఫుల్ ఫ్రాక్ లెంత్కి మనం బాడీ పార్ట్ని మైనస్ చేసి తీసుకోవాలండి. సో ఏదైతే రౌండ్ షేప్ అక్కడ డ్రా చేసాను కదా అక్కడి నుంచి ఇక్కడ నేను స్ట్రైట్గా ఫస్ట్ క్రాస్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తూ 43 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తానండి. సో మనం టేప్ని ఇలాగ సెట్ చేసుకుంటూ జరుపుతూ ఉండాలండి. ఇక్కడ మనం టేప్ని పెట్టుకుని 43 ఇంచెస్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటూ కింద ఫ్లేయర్ దగ్గర ఒక రౌండ్ షేప్ ఇవ్వాలండి. సో ఈక్వల్గా రావాలి. మీరు క్రాస్ దగ్గర అండి క్రాస్ ఎక్కడైతే ఉంటుంది సారీ అక్కడ మీరు ఒక 1 ఇంచెస్ తగ్గించినా పర్లేదండి. ఎందుకంటే కొద్దిగా అది స్ట్రెచ్ అవుతుంది క్రాస్ ఉన్న ప్లేస్లో. సో అక్కడ 1 ఇంచెస్ తగ్గించే పెట్టుకోండి. అలాగే ఈ కార్నర్కి స్ట్రైట్ ఉంటుంది. సో ఈ కార్నర్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఎగ్జాక్ట్గా 43 ఇంచెస్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్.
ఇక్కడ చూడండి జాయింట్ 2 జాయింట్స్ కూడా ఇక్కడ వచ్చేసిందండి. సో ఇది మనం జాయిన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చూడండి నేను ఫ్రంట్ వైపుకి మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టుకుని దానిపైన లైనింగ్ని పెట్టుకున్నాను. నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి స్టిచ్ చేసి మనం లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పేసుకోవాలండి. నెక్కి ఎటువంటి ప్యాటర్న్స్ కానీ బక్రం కానీ యూజ్ చేసి అవసరం లేదండి. సింపుల్గా లైనింగ్ నెక్కి బయటకి తిప్పియండి, లోపల వైపుకి తిప్పియండి. తిప్పితే నెక్ ఇలా ప్రిపేర్ అయిపోతుందండి. ఆల్ ఓవర్గా మీరు కుట్టు వేసుకుని లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ కూడా ఇలా మీరు లైనింగ్ అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని నెక్ని తిప్పుకుని అటాచ్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా డాట్స్ కోసం ఎక్స్ట్రా మార్జిన్ తీసుకున్నాను కదా 1 ఇంచెస్. సో ఇలాగ హాఫ్ ఇంచెస్ గ్యాప్లో మీరు 2 డాట్స్ ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ వైపుకి కూడా వేసేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నెక్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ వైపు అండ్ బ్యాక్ వైపు బాడీ పార్ట్ని మీరు ఆపోజిట్లో పెట్టుకుని ఇక్కడ షోల్డర్ని అటాచ్ చేసేసుకోవాలండి. నేను సింపుల్ స్మాల్ స్లీవ్స్ రెడీ చేస్తున్నానండి. అంటే ఫ్రిల్స్ లేయర్స్ ఉన్నా సరే ఒక స్మాల్ హ్యాండ్స్ మీరు వేసుకుంటే మీకు కంఫర్ట్గా ఉంటుంది. సో ఇక్కడ 4 ఇంచెస్ స్మాల్ హ్యాండ్స్ ఇక్కడ నేను స్టిచ్ చేస్తాను. దానిపైన లేయర్ వస్తుందండి. సో ఇక్కడ లైనింగ్ని బ్యాక్ వైపుకి తిప్పేసి నేను హ్యాండ్స్ని ప్రిపేర్ చేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బ్యాక్ వైపు అండ్ ఫ్రంట్ పార్ట్ని షోల్డర్ జాయింట్ చేసుకుంటాను. చేసుకుని ఇదైతే స్లీవ్స్ నేను రెడీ చేసుకున్నాను కదా, ఆ స్లీవ్స్ని దీనికి ఇక్కడ స్లీవ్స్ జాయిన్ చేసేసుకోవాలండి ఆర్మ్ రౌండ్కి. ఆర్మ్ రౌండ్కి స్లీవ్స్ జాయిన్ చేసేసుకుని బాడీ పార్ట్ని ఇలా రెడీ చేసుకున్నానండి. తర్వాత కింద ఫ్లేయర్ పార్ట్ ఏదైతే ప్యానల్స్ కట్ చేశాను కదా, ఆ ప్యానల్స్ని మనం జాయిన్ చేసేసుకోవాలి. ఇలాగా 2 లేయర్స్ ఫ్రంట్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసుకుని బాడీ పార్ట్ వెస్ట్కి ఈక్వల్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలండి. ఒకవేళ ఈక్వల్గా లేకపోతే మీరు ఇక్కడ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి స్టిచ్ చేసుకుని. సో బాడీ పార్ట్కి ఈక్వల్గా ఉంది కాబట్టి వెస్ట్ పార్ట్కి నేను దానిపైన ఏదైతే ఫ్లేయర్ నేను కట్ చేశాను కదా, ఆ ఫ్లేయర్ని ఈ లైనింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ లైనింగ్కి ఫస్ట్ ఫ్రంట్ ఫ్లేయర్ని యాడ్ చేస్తానండి వెస్ట్ దగ్గర స్టిచ్ చేసేసి. ఫ్లేయర్ పార్ట్కి కింద ఏదైతే జాయింట్స్ వస్తాయో ఆ జాయింట్స్ కూడా నేను ఇక్కడ స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇలా మనం లైనింగ్ వెస్ట్ దగ్గర ఇలాగ సెట్ చేసి కొద్దిగా సారీది అయితే కొద్దిగా క్రాస్ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాగిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో మీరు చాలా ఫ్రీగా లూజ్గా వదులుతూనే కాటన్ లైనింగ్ వెస్ట్కి అటాచ్ చేసుకోవాలి. సో ఇలా మీరు వెస్ట్ దగ్గర అటాచ్ చేసేసుకోవాలి ఫ్లేయర్ పార్ట్ని. చేసుకున్న తర్వాత అండి మనం ఎంతవరకు లేయర్ ఇక్కడ బాడీ పార్ట్కి యాడ్ చేయాలి అది ఒకసారి చెక్ చేయాలండి. స్లీవ్స్ 4 ఇంచెస్ వరకు ఉంటే మీరు 7 ఇంచెస్ వరకు అంటే 2 ఇంచెస్ ఎక్స్ట్రా వరకు లేయర్ ఇక్కడ కట్ చేసుకోవాలండి. సో 7 ఇంచెస్ నేను రెడీ లేయర్ కట్ చేస్తాను. సో ఇక్కడ ఏదైతే బ్లౌజ్ పీస్ సెపరేట్ చేశాను కదా, ఆ బ్లౌజ్ పీస్ని 4 ఫోల్డ్ చేసుకుని 8 ఇంచెస్ దగ్గర ఇక్కడ లైన్ డ్రా చేసుకుంటున్నాను. మీ చాయిస్ని బట్టి మీరు దీని లెంత్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఇక్కడ బ్లౌజ్ పీస్ అండి నాకు ఎంతవరకు అయితే వస్తుంది 8 ఇంచెస్ వరకు పూర్తిగా లేయర్స్ని కట్ చేసేసుకుంటాను. సో కింద ఫోల్డెడ్ సైడ్ కూడా ఉంది కదా, ఆ ఫోల్డెడ్ సైడ్ దగ్గర కూడా ఒక పీస్ వస్తుందండి. సో ఇక్కడ 2 పీసెస్ ఉన్నాయి. ఇక్కడ కూడా నేను 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ కూడా 2 పీసెస్ ఇక్కడ రెడీ చేసుకుంటానండి. సో ఎన్ని పీసెస్ వస్తే అన్ని పీసెస్ ఇలాగా మీరు కట్ చేసుకుని అటాచ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగ అటాచ్ చేసుకుని ఇప్పుడు దీనిపైన మీరు చిన్న ఫ్రిల్స్ ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. పూర్తిగా చిన్న ఫ్రిల్స్ స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు క్లాత్ తక్కువగా ఉంది అనిపిస్తే మీరు దూరంగా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు ఈ ఫ్రిల్స్ని కరెక్ట్గా బాడీ పార్ట్కి సెట్ అయ్యేలాగా అటాచ్ చేసుకోవాలి. ఒకవేళ బ్లౌజ్ పీస్ మీకు ఫ్రిల్స్కి సరిపోకపోతే అండి మీరు సెల్ఫ్ సారీ క్లాత్ తోటే ఈ ఫ్రిల్స్ రెడీ చేసుకోవచ్చు. సెల్ఫ్ కూడా ఈ లేయర్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో నా దగ్గర ఆప్షన్ ఉంది కాబట్టి నేను ఈ బ్లౌజ్ పీస్తో ఇక్కడ ఫ్రిల్స్ని రెడీ చేశానండి. ఫస్ట్ మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు అండి షోల్డర్ దగ్గర నెక్ దగ్గర నుంచి 2 ఇంచెస్ నెక్ దగ్గర నుంచి పూర్తిగా 2 ఇంచెస్ దగ్గర నేను 2 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నానండి. మీరు కొద్దిగా పెంచుకోవచ్చు. అంటే షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ ఉన్న నెక్ దగ్గరకు వచ్చేటప్పటికి కొద్దిగా పెంచుకోవచ్చు. అంటే 3 ఇంచెస్ వరకు పెంచుకుంటూ రావచ్చండి. సో 2 ఇంచెస్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు.
సో షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ వరకు పెట్టి నేను అక్కడి నుంచి ఒక పావు ఇంచు మిడిల్ వరకు ఇలా పెంచుకుంటూ వచ్చాను. సో ఫస్ట్ బాడీ పార్ట్ని ఆపోజిట్లో పెట్టుకోవాలండి. పెట్టుకుని ఫ్రిల్స్ని కూడా ఆపోజిట్లోనే పెట్టుకోవాలి. సో ఇలాగ ఆపోజిట్లో పెట్టుకుని నెక్ కార్నర్లో స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసిన తర్వాత ఈ ఫ్రిల్స్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కార్నర్లో స్టిచ్ చేయాలి పూర్తిగా. సో ఇక్కడ నేను స్టిచ్ చేసి చూపిస్తాను. నెక్ కార్నర్లో ఫస్ట్ లేయర్ మనం స్టిచ్ చేసుకోవాలండి ఫస్ట్. తర్వాత సెకండ్ లేయర్ 2 ఇంచెస్ గ్యాప్లో స్టిచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్ ఇక్కడ ఆపోజిట్లో పెట్టుకున్నానండి. అలాగే ఫ్రిల్స్ కూడా ఆపోజిట్లోనే పెట్టుకున్నాను. అంటే ఏదైతే జాయింట్ స్టిచ్ ఉంది అది మన వైపు ఉండాలండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఈ లేయర్స్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం లేయర్ని జాయిన్ చేయాలి కాబట్టి అక్కడ కట్ చేసేసి నేను ఫ్రంట్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో ఆ ప్లేస్ని పట్టుకుని ఇలాగా స్టిచ్ చేసుకుని జాయిన్ చేసుకుని అక్కడ నేను నెక్ దగ్గర స్టిచ్చింగ్ని కంటిన్యూ చేసానండి. సో ఇలాగా మనం జాయిన్ చేసేసుకుని ఈ లేయర్ని మనం ఫ్రంట్ వైపుకి తిప్పేసండి పైన టాప్ స్టిచ్ నెక్కి వేసుకోవాలి. ఈ లేయర్ స్టేబుల్గా లేదు అనిపిస్తే అండి మీరు 1/2 ఇంచ్ కిందకి ఇంకొక కుట్టు కూడా వేసుకోవచ్చండి. ఇంకొక కుట్టు 1/2 ఇంచ్ కింద మీరు వేసుకుంటే మీకు ఆ లేయర్స్ చాలా స్టేబుల్గా పైకి ఎగరకుండా నీట్గా సెట్ అయ్యి ఉంటుందండి నెక్కి. సో ఇలా 1/2 ఇంచ్ గ్యాప్లో నేను ఇంకొక కుట్టు వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బ్యూటిఫుల్గా లేయర్ సెట్ అవుతుంది. ఇప్పుడు ఇంకొక మార్కింగ్ ఏదైతే నేను 2 ఇంచెస్ గ్యాప్లో వేసుకున్నాను కదా, అక్కడ కూడా మనం ఇంకొక లేయర్ని యాడ్ చేయాలండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫ్రెండ్స్ మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో చూడండి 2 to 3 ఇంచెస్ షోల్డర్ దగ్గర ఎక్కువ గ్యాప్ ఉండదు కాబట్టి నేను 2 ఇంచెస్ పెట్టుకున్నానండి. కొద్దిగా కిందకు వచ్చేటప్పటికి మీరు కొద్దిగా పెంచుకోండి గ్యాప్ని. అంటే 2 to 3 ఇంచెస్ వరకు గ్యాప్ని పెంచుకొని మీరు డ్రా చేసుకోండి. షోల్డర్ దగ్గర హ్యాండ్స్ వచ్చేస్తుంది కదా, సో హ్యాండ్స్ పైన మీరు స్టిచ్ చేయడానికి అవ్వదు లేయర్స్ని. సో దానివల్ల నేను 2 ఇంచెస్ అక్కడ పెట్టుకున్నాను. సో ఇక్కడ కూడా బాడీ పార్ట్ ఫ్రంట్ వైపే ఉంటుందండి, కానీ లేయర్స్ని ఆపోజిట్లో పెట్టుకుని మీరు ఇలాగా స్టిచ్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ పైన పూర్తిగా లేయర్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ నాకు బ్లౌజ్ పీస్ సరిపోలేదండి. సో నేను కొద్దిగా అక్కడక్కడ ఫ్రిల్స్ని విప్పి కొద్దిగా లూజ్ చేశాను. సో మీరు సరిపోదు అన్నప్పుడు మీరు సెల్ఫ్ సారీ క్లాత్ మిగులుతుంది కదా, దాంతో కూడా మీరు లేయర్స్ పెట్టుకోవచ్చు. కానీ బ్లౌజ్ పీస్ ఎక్కువ ఉంటే మాత్రం బ్లౌజ్ పీస్తో చాలా బ్యూటిఫుల్గా డిఫరెంట్గా ఉంటుందండి లుక్. సో మీరు బ్లౌజ్ పీస్తో కూడా ట్రై చేయొచ్చు. ఫ్రిల్స్ అయితే మీరు ప్లీట్స్ అయితే దూరంగా పెట్టుకుంటే అది కరెక్ట్గా సరిపోతుందండి నెక్కి. సో ఇలా మీరు 2 లేయర్స్ని స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకుని పూర్తిగా జాయింట్ అయిపోయిన తర్వాత దాన్ని మీరు ఫ్రంట్ వైపుకి ఇలాగ తిప్పి పైన టాప్ స్టిచ్ వేసుకుంటే ఈ లేయర్స్ రెడీ అయిపోతుందండి. సో బ్యాక్ వైపు కొద్దిగా తగ్గిందండి. సో బ్యాక్ వైపు కొద్దిగా నేను దూరంగా అడ్జస్ట్ చేశాను. పైన టాప్ స్టిచ్ కూడా ఇక్కడ వేసేసుకుంటున్నానండి. సో ఇలాగా మనం బాడీ పార్ట్ని రెడీ చేసేసుకోవాలండి. చేసుకుని తర్వాత ఫ్లేర్ పార్ట్ వెస్ట్ అండ్ బాడీ పార్ట్ వెస్ట్ని సింపుల్గా అటాచ్ చేసేసుకోవాలండి. అటాచ్ చేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బాడీ పార్ట్ రెడీ అయిపోయింది. ఫ్లేర్ పార్ట్ కూడా మనం సెపరేట్గా రెడీ చేసుకున్నాం కదా, ఆపోజిట్లో పెట్టుకుని మీరు వెస్ట్ దగ్గర స్టిచ్ చేసేసుకోండి. చేసుకుని సైడ్ జాయింట్ చేసేసుకోవాలండి. సో ఇక్కడ నేను వెస్ట్ జాయింట్ చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ వైపుకి తిప్పేసి ఆపోజిట్లో సైడ్ ఫిట్టింగ్ జాయింట్
వేసేసుకుంటున్నానండి. ఫిట్టింగ్ జాయింట్ వేసుకునేటప్పుడు అండి మీరు వెస్ట్ దగ్గర వరకు చూడండి, ఇక్కడ చెస్ట్ దగ్గర నుంచే నేను మార్కింగ్ చేసుకున్నాను కదా. స్టిచ్ చేసేటప్పుడు కిందకు వచ్చేటప్పుడు అండి మీరు లైనింగ్ని అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ని సెపరేట్గా అటాచ్ చేసుకోవాలి. సో ఏదైతే వెస్ట్ జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 2 to 3 ఇంచెస్ కింద వరకు మీరు పూర్తిగా కలిపి జాయింట్ చేసుకోండి. అక్కడ నుంచి లైనింగ్ని లోపల వైపుకి, మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపల వైపుకి ఇలా సెట్ చేసి ముందు లైనింగ్ పైన కుట్టు వేసుకోండి. తర్వాత లోపల నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఫ్రాక్ కింద ఫ్లేర్ పార్ట్ని సైడ్ జాయింట్ చేసుకోవాలండి. సో చాలా బ్యూటిఫుల్గా ఫ్రాక్ అయితే రెడీ అయిందండి. చాలా తక్కువ రేట్లో అండి ఈ శారీతో ఈ ఫ్రాక్ రెడీ అయింది. సో చాలా లైట్ వెయిట్గా కూడా ఉంది. మీ దగ్గర ఇలాంటి శారీ ఉంటే తప్పకుండా ఇంటి దగ్గర ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి తప్పకుండా ఒక మంచి కామెంట్ పెట్టండి. ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.